హెచ్సియు విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. వర్సిటీకి చెందిన పలువురు విద్యార్థులు ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. దళిత విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోకుండా కుట్రలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇటీవల కాలంలో విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని విమర్శించారు. 4 విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల లోపలికి విద్యా సంస్థల లోపలికి పొలిటికల్ పార్టీల యొక్క ఇంటర్వెన్షన్ ఉండొద్దు అనేది ముందు నుండి విద్యార్థి సంఘాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇది మొత్తంగా దళితులపైన దాడిగా విద్యార్థి సమాజంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రోహిత్ మృతికి కారణమైనటువంటి దత్తాత్రేయని వెంటనే అరెస్ట్ చేయడంతో పాటు మిగిలిన 4 విద్యార్థులపైన ఉన్నటువంటి సోషల్ బైకాట్ ని దళితుల్లోనే ఏ విధంగానైతే ఊళ్ళలో వెలిచేస్తారో ఇవాళ యూనివర్సిటీ లోపలికి వచ్చిన తర్వాత కూడా ఈ బ్రాహ్మణ కుల వ్యవస్థ దళితుల్ని చదువుకు దూరం చేస్తా ఉన్నది. వాళ్ళని యూనివర్సిటీ నుండి చదువుకోకుండా వెలివేస్తా ఉన్నది. So we demand the rights of students, protection of students from the state, and we want to bring the VC of University of Hyderabad down. We want justice of students to be met. So that's why all of us are here. హెచ్సియు విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వివాదం తీవ్రతరమవుతోంది. హైదరాబాద్ రామ్నగర్లోని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఇంటి ముందు తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హెచ్సియులో విద్యార్థుల బహిష్కరణ ఆత్మహత్యకు కారణమని ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారణమైనటువంటి కేంద్ర మంత్రి దత్తాత్రేయను వెంటనే రాజీనామా అయ్యేలా తెలంగాణ జాగృతి పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ రోజు కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలలో హైందవ మనువాదాన్ని పెంపొందించే విషయంగా వివరిస్తున్నది. అందులో భాగంగా ఈ రోజు రోహిత్ వేముల హత్య కావించబడింది. కాబట్టి వెంటనే కేంద్ర దత్తాత్రేయ తన పదవికి రాజీనామా తెలంగాణ జాగృతి పక్షాన్ని డిమాండ్ చేస్తుంది. జరగడం వేముల ఆత్మహత్య ఇది ఆత్మహత్య కాదని కష్టంగా కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రాజ రాజకీయాల్లో జరిగిన హత్య అని కేవలం దళిత విద్యార్థులు అని చెప్పి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థి నాయకులపై సస్పెండ్ చేయడం, దానికి కేంద్ర మంత్రి బండా దత్తాత్రేయ లేఖ రాయడం, స్మృతి ఇరానీ వెంటనే స్పందించి దానికి వీళ్ళందరూ సస్పెండ్ చేయడం జరిగింది. ఇది తట్టుకోలేనటువంటి వేముల రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక యూనివర్సిటీలో ఎన్నో సమస్యలు ఉన్నట్టు స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక ప్రొటెస్ట్ కి, అది కూడా దళిత విద్యార్థులు అని చెప్పి మాత్రమే వీళ్ళు సస్పెండ్ చేయడం చాలా అమనుష్యం. కష్టంగా బండా దత్తాత్రేయ రాజీనామా చేస్తాం, మేము ఊరుకునేది లేదు. రోహిత్ అమర్నకు మేమంతా తెలంగాణ జాగృతి నుంచి కేంద్ర మంత్రి దత్తాత్రేయ రాజీనామా చేయాలని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము ముట్టడిస్తున్నాం. బండారా దత్తాత్రేయ అని కేవలం ఒక దళిత విద్యార్థి అని చెప్పి 5గురిని సస్పెండ్ చేయించారు సెంట్రల్ యూనివర్సిటీలో. దానివల్ల రోహిత్ అనే ఆయన విద్యార్థి నాయకుడు బలిదానం తీసుకున్నాడు. అందుకోసం ఈ రోజు వెంటనే బండారు దత్తాత్రేయని ఆయన పదవి నుండి బర్తాఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ జాగృతి విద్యార్థి ఐక్యత తరఫున.